హలో ఆల్. ఈ మధ్య కాలంలో జనాలందరిలో హెల్త్ కాన్షియస్నెస్ బాగా పెరిగిపోయింది. ఇటువంటి టైంలో మెయిన్లీ డయాబెటీస్ ఉన్న వాళ్ళు చక్కెర బదులు బెల్లం వాడుతున్నారు. అసలు చక్కెర మంచిదా, బెల్లం మంచిదా, లేకపోతే తేనె మంచిదా, ఏది మంచిదో యాజ్ ఎ డయాబెటాలజిస్ట్గా నేను ఇప్పుడు మీకు చెప్తాను. ఫస్ట్గా మనం డయాబెటీస్ అంటే ఏంటో తెలుసుకుందాం. డయాబెటీస్లో 2 టైప్స్ ఉంటాయి. టైప్ 1 డయాబెటీస్, టైప్ 2 డయాబెటీస్. టైప్ 1 డయాబెటీస్ ఏంటంటే అసలు ఇన్సులిన్ అనేది ప్రొడ్యూస్ అవ్వదు క్లోమగ్రంథి నుంచి. టైప్ 2 డయాబెటీస్ అంటే మనం తీసుకునే గ్లూకోజ్కి సరిపోను ఇన్సులిన్ అనేది ప్రొడ్యూస్ అవ్వదు. అసలు ఇన్సులిన్కి గ్లూకోజ్కి సంబంధం ఏంటో తెలుసుకుందాం. ఇన్సులిన్ ఏం చేస్తుంది అనంటే మనం ఆహారం ద్వారా తీసుకునే గ్లూకోజ్ అనేది రక్త కణాల్లోకి వెళ్ళినప్పుడు క్లోమగ్రంథి నుంచి ఇన్సులిన్ రిలీజ్ అయ్యి ఆ రక్త కణాల్లో ఉన్న గ్లూకోజ్ని డిస్ట్రక్ట్ చేసి దాంట్లో ఉన్న ప్రోటీన్స్ని విచ్ఛిన్నం చేసేసి అది మన బాడీలోనే వేరియస్ సెల్స్కి డిస్ట్రిబ్యూట్ చేస్తుంది ఈవెన్గా. అప్పుడు మన సెల్స్ ఎనర్జీని పొంది మనం యాక్టివ్గా ఉంటాం అన్నమాట. మన బ్రెయిన్కి కూడా అది బ్రెయిన్ సెల్స్కి కూడా పంపుతుంది. అన్ని బాడీలో ఉన్న అన్ని పార్ట్స్కి ఈవెన్గా పంపుతుంది. ఇది ఇన్సులిన్ చేసే పని. అలాంటప్పుడు ఇన్సులినే మన బాడీలో ప్రొడ్యూస్ అవ్వట్లేదు అని అంటే అది మనం బయట నుంచి ఇన్సులిన్ తీసుకుంటాము. లేదు మనం బాడీలో ఎక్కువ గ్లూకోజ్ తీసుకున్నప్పుడు మన బాడీలో ఇన్సులిన్ అంతగా ప్రొడ్యూస్ అవ్వట్లేదు అన్నప్పుడు మరి ఎలా ఆ ఎక్సెస్ గ్లూకోజ్ అంతా ఎటుపోతుంది అని అంటే ఆ గ్లూకోజ్ అంతా వేరే బాడీ పార్ట్స్లో అక్యుములేట్ అయిపోయి ఫ్యాట్ సెల్స్గా కన్వర్ట్ అవుతుంది. అలాంటప్పుడే మనకు ఈ డయాబెటీస్ వాళ్ళకి మెయిన్లీ హార్ట్ డిసీజెస్, కిడ్నీ ఫెయిల్యూర్, కిడ్నీ డిసీజెస్, లివర్ డిసీజెస్ ఇలాంటివి వస్తాయి. ఇప్పుడు ఈ గ్లూకోజ్కి ఇన్సులిన్కి ఉన్న సంబంధం తెలుసుకున్నాం కదా. అసలు చక్కెరకి బెల్లానికి గ్లూకోజ్ ఎంత ఉంటుంది, చక్కెరలో ఎంత ఉంటుంది, గ్లూకోజు బెల్లంలో ఎంత ఉంటుందో తెలుసుకుందాం. చక్కెరలో బెల్లంలో సేమ్ గ్లూకోజ్ లెవెల్స్ ఉంటాయి, ఈవెన్ తేనెలో కూడా. మనం బెల్లం ఎలా తయారు చేస్తాము? బెల్లం బాగా చెరుకు పానకాన్ని బాగా మరిగించి ముద్ద అయ్యేలాగా చేసి ముద్దలు చేస్తే దాన్ని బెల్లం అంటాం. అదే షుగర్ అయితే అదే చక్కెర పానకాన్ని బాగా రిఫైండ్ చేసి చిన్న చిన్న స్ఫటికాలుగా మార్చి దాన్ని చక్కెరగా మారుస్తారు. అలా రిఫైండ్ చేసే క్రమంలో చాలా కెమికల్స్ యూజ్ చేస్తారు. 3-4 రకాల కెమికల్స్ యూజ్ చేస్తారు, ఎందుకంటే షుగర్ తెల్లగా అవ్వటానికి. అలాంటి టైంలో ఈ బెల్లంలో ఉన్న ఈ చక్కెర పానకంలో ఉన్న విటమిన్స్, మినరల్స్ ఈ అన్నీ పోతాయి, ఏమీ ఉండవు. ఓన్లీ చక్కెరలో ఓన్లీ క్యాలరీస్ మాత్రమే ఉంటాయి. అదే బెల్లంలో అయితే విటమిన్స్, మినరల్స్ ఉంటాయి, సేమ్ గ్లూకోజ్ లెవెల్స్తో పాటు. సేమ్ తేనె కూడా అంతే. అలాంటప్పుడు మనం చక్కెర తీసుకున్నా, బెల్లం తీసుకున్నా, తేనె తీసుకున్నా అదే లెవెల్ ఆఫ్ గ్లూకోజ్ మనకు అందుతుంది. మనం 1 స్పూన్ చక్కెర తీసుకుంటే ఎక్కువ గ్లూకోజ్ వచ్చేస్తుంది, అదే స్పూన్ బెల్లంలో తక్కువ గ్లూకోజ్. అసలు గ్లూకోజే ఉండదని కొందరు అనుకుంటారు. బెల్లం తాగితే అసలు డయాబెటిక్స్కి చాలా మంచిది అని కూడా అనుకుంటారు. అది రాంగ్. సేమ్ ఏదేంట్లోనైనా సేమ్ గ్లూకోజ్ లెవెల్స్ ఉంటాయి. అందుకని నేను చెప్పేది ఏంటంటే మనం గ్లూకోజ్ తగ్గించుకోవడమే డయాబెటీస్లో మెయిన్ ఇంపార్టెంట్. అలాంటి వారిలో ఏం చేయాలనంటే చక్కెరలో ఏముంటుంది, కేవలం క్యాలరీసే ఉంటాయి. మనం క్యాలరీస్ తగ్గించుకోవాలన్నా కూడా చక్కెర వాడకూడదు, గ్లూకోజ్ లెవెల్స్ తగ్గించుకోవాలన్నా చక్కెర వాడకూడదు. సేమ్ బెల్లం కూడా అంతే. విటమిన్స్, మినరల్స్ కొంచెం ఏదో స్పూన్లో యాడ్ అవుతాయి 1 స్పూన్ బెల్లంలో తప్ప ఎక్కువ ఏమి ఉండదు. ఓన్లీ గ్లూకోజే తగ్గించుకోవాలి. ఏది వాడినా కూడా మనం గ్లూకోజ్ తగ్గించుకుంటేనే డయాబెటీస్ వాళ్ళు హెల్దీగా ఉంటారు. అందుకని గ్లూకోజ్ లెవెల్స్ తగ్గించుకోవడానికే ప్రయత్నం చేయండి. మెయిన్లీ ఈ కేక్స్ తినడము, చాక్లెట్స్ తినడము, ఈ డ్రింక్స్, కూల్ డ్రింక్స్ ఎక్కువ అంటే చాలా ఎక్కువ కంటెంట్లో ఉంటాయి దాంట్లో షుగర్ లెవెల్స్. మెయిన్లీ అవాయిడ్ చేయండి. ఈ గ్లూకోజ్ లెవెల్స్ తగ్గించుకోవడం ద్వారా మీరు ఎప్పుడు హెల్దీగా ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.